హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఈ తీరులో కనుక క్యారెట్ వేపుడు చేసి పెట్టారంటే రైస్ మొత్తం దీంతోనే తినేసారండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా ఈ క్యారెట్ వేపుడు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత ఇది ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయండి పల్లీలు, అలానే ఎండుమిర్చి ఒక 5, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇవి వేగిపోయింది. వీటిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి నూనె వేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు, దంచిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ నేను క్యారెట్ని నీట్గా కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఇలా కట్ చేసుకోవడం వల్ల క్యారెట్ త్వరగా వేగుతుందండి. నేనైతే 2 కప్పుల వరకు క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఈ క్యారెట్ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఈ క్యారెట్ వేపుడు అన్నది త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ మొత్తం వేపుడుతోనే తినేసారండి, అంత బాగుంటుంది. చూస్తుంటే దగ్గర పడింది కదా, ఇది ఇంకాస్త దగ్గర పడాలండి. ఇలాంటి స్టేజ్లోనే మనం రుచికి సరిపడా కారం అన్నది యాడ్ చేసుకోవాలి. క్యారెట్లో స్వీట్ అన్నది ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువే వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకున్నాను. వీటిని కూడా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్ వేపుడిని పప్పు కాంబినేషన్లో కానీ, సాంబార్ కాంబినేషన్లో కానీ, లేదంటే పెరుగన్నం కాంబినేషన్లో తిని చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇలానే చేస్తుంటారండి. చూస్తుంటే క్యారెట్ బాగా వేగిపోయినట్లుంది కదండి. క్యారెట్ని ఇలా ఒక స్పూన్తో మనం ప్రెస్ చేస్తే క్యారెట్ అన్నది సపరేట్ అవ్వాలండి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా సపరేట్ అయిందో. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, వీటిని పొడి చేసుకోవాలండి. కాస్త బరకగా వేసుకోండి. డైరెక్ట్గా మనం క్యారెట్లోకి వేసుకొని కలుపుకోవడమే. ఈ పొడిని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, క్యారెట్ వేపుడైతే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండోయ్. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఫైనల్గా దీనికి కాస్త కొత్తిమీర చల్లి దింపేయడమే. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే భలే ఉంటుందండి. మాటల్లో కాదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.